ఒప్పుకోండి అంటాడు దేవుడు. ఒప్పుకోకపోతే పెళ్ళయిద్ది అని అర్థం అన్నమాట. బ్యాండ్ మేళం మోగిద్దని అర్థం. ఒప్పుకోండి అంటే జస్ట్ మాటతో ఒప్పుకోవటం కాదు, హృదయంలో కూడా కాస్త పరివర్తన చెందండి. హార్ట్ఫుల్గా ఒప్పుకోండి, దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి, పోరాటంలో నిలదొక్కండి అని చెప్తున్నాడు పిచ్చి మహారాజ్. ఎంత కృపగలవాడో చూడండి. అసలే ఒక్కసారి జారిపడ్డా ఇక నీకు లేదురా అంటే ఒక్కడన్నా ఉంటాడా? నానా నీకు రాని పాట ఏంది, తర్వాత పాడుకుందాం. ఎన్నిసార్లు విసిగించిన ఇంతవరకు మనం ఆయన వైపు తిరిగి, తండ్రి నేను పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని, నీ రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడ్డాను, అంతేకాదు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఉండటానికి పిలువబడ్డాను. కానీ నేను కొన్నిసార్లు నీకు దుఃఖం కలిగించే విధంగా పొరపాట్లు చేస్తున్నాను. నా పిలుపు అది కాదు. పాపంలో ఉండటం నా పిలుపు కాదు, పాపం చేయటం నా పిలుపు కాదు. అందుకోసం నేను పిలువబడలేదు. వాటిని విసర్జించి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా బ్రతకడానికి పిలువబడ్డాను. అయినా కొన్నిసార్లు దేహమును బట్టి, లోకమును బట్టి, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నేను డిస్టర్బ్ అవుతున్నాను. నన్ను క్షమించు తండ్రి. దిద్దుకోవటానికి నా వంతుగా నేను అడుగులేస్తాను, జాగ్రత్త పడతాను. నన్ను మన్నించు తండ్రి, నన్ను ఓర్చుకో తండ్రి అని నువ్వు అన్న ప్రతిసారి ఏం జరుగుతుందో తెలుసా? మామూలుగా కాదు, ఆయన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. నేను నిన్ను క్షమించాను పో అని దేవుడు అన్నప్పుడు ఇక మళ్ళా దేవుణ్ణి ప్రశ్నించవచ్చా? నేను వదిలేశాను పో, ఇంకా వాటిని తీసేయి అని అన్నప్పుడు నువ్వు మళ్ళా వాటిని కలిగి ఆలోచించవచ్చా? ఏం తీసుకొని కొట్టాలి నిన్ను? కొట్టేసిన కేసు గురించి నువ్వు వాయిదాలు తిరుగుతానంటే నేను ఏ హాస్పిటల్లో చేర్చాలి? రాజమండ్రి హాస్పిటల్లోనా, ఎర్రగడ్డ హాస్పిటల్లోనా? కొట్టేసిన కేసు కోసం మళ్ళీ వాయిదాలు తిరుగుతానంటే ఏమనాలి బ్రదర్ నిన్ను? ఒకడు అన్నాడు, అన్నా 1, 2, 2, 3, 4, 5 పాపాలు అయితే క్షమిస్తాడు, కానీ ఇన్ని పాపాలని దేవుడు ఎక్కడ క్షమిస్తాడన్నా? అస్సలు మంచిదాన్ని కాదు అన్న, నీకు తెలియదు. నేను ఓయమ్మో నీతిమంతురాలు, అబ్బో నీతిమంతుడు అంటే అసలు మంచిదాన్ని కాదు, మంచోడిని కాదని నిన్ను నువ్వే విమర్శించుకొని, నిన్ను నువ్వే తృణీకరించుకొని, తద్వారా ఇలాగ నిన్ను ప్రవర్తించుకుంటే మనుషులు మెచ్చుకుంటారే, అబ్బా బ్రదర్ ఎంత యథార్థవంతుడని. దేవుడు అంటాడు, ఒరే ఆసోదోడా అంటాడు, ఆసోదోడు అంటాడు. ఎందుకు ప్రభా? నేను ఉన్నదేగా చెప్పాను. నేను అన్ఫిట్ అని చెబుతున్నా, అయోగ్యుడు అని చెబుతున్నా, చెడ్డోడు అని చెబుతున్నా, పాపిని అని చెబుతున్నా, పనికిరాను ప్రభా నీకు. ఒరే అధిక నీతిమంతుడా, ఆపురా నీ ఓవర్ యాక్షన్ అంటాడు. బాయ్ వినపడుతుందా అమ్మా? వినమ్మా బంగారాలు, వినమ్మా. ఏం ప్రభా నిజం కాదంటే అట్లాగని నేను ఇన్ని పాపాలు చేశాను, అన్ని పాపాలు చేశాను, దూరం అయిపోతే నాశనం అవుతావురా. ఎంత ఘోర పాపైనా రానా నా దగ్గరికి? రానా? పాపిని అన్నావుగా, నేనెందుకు వచ్చాను రా? పాపులనే పిలవ వచ్చి తిన్నానా, నీతిమంతుల్ని పిలవ రాలేదు. రా, నువ్వు పాపి అని నీకు అర్థమైందిగా, తేడా పడ్డానని అర్థమైందిగా. రా, నా గద్దింపు విని తిరుగు, నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తాను, మరలా ప్రయత్నిస్తావు, ఈసారి గెలుస్తావురా. 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు అంటే ఏదో ఉంటుంది, కానీ 20 సార్లు 100 సార్లు అంటే ఉంటుంది, కానీ ఇన్నిసార్లు. దీనికి పక్కాగా సరిపోయే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సముద్రం ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి త్వరగా. ఎంతమంది చూశారు? చూసారా? రైట్. చూడండి వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. చూడండి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏనా ఇక్కడేగా చేరాలా 30 కిలోమీటర్లు. ఒకసారి వెళ్ళినానా సముద్రం చూడండి, తప్పకుండా చూడండి నాన్న. లేకపోతే ఏదైనా ఒక డేట్ పెట్టుకొని రండి నా దగ్గర, నేనన్నా తీసుకుపోతా, బిర్యానీ కూడా పెట్టిస్తాను రండి. నాకు ఖాళీ లేదు నాన్న, లేకపోతే మీ మొత్తాన్ని తీసుకెళ్ళాలని ఉంది, మీతో గడపాలని ఉంది రోజులు. ఏం చేద్దాం మరి, బిజీ షెడ్యూలు. ఇక రేపు వారం మొత్తం ఉంది షెడ్యూలు.
గడిచిన వారం అంతా తిరుగుతూనే ఉన్నాను. దొరికితే తీసుకుపోతున్నానా, పర్లేదులే, దేవుడు అవకాశం ఇస్తాడులే. లేకపోతే చీరాల మందిరం ఉంది, ఆ మందిరం వంకుతున్నాను, పోయి అటు నుంచి అడుగు వాడరేవు. సముద్రం ఒడ్డున ఒక చిన్న బాబు ఇసుక గూళ్ళు కడుతున్నాడట. సముద్రం ఒడ్డున మీరు ఎప్పుడన్నా సముద్రం ఒడ్డున గూళ్ళు కట్టారా? ఇసుక గూళ్ళు పేర్లు రాశారా? అలలు వచ్చి వెళ్తూ ఉంటాయి, ఇసుక నీట్గా ఉంటుంది, దాని మీద మనం ఏమి రాసినా అక్షరాలు నీట్గా పడతాయి. ఎంతమంది చేశారు ఆ పని? అలొచ్చి అలా వెళ్ళిద్ది, మనం నీట్గా రాయొచ్చు, బొమ్మలు వేయొచ్చు. ఈ ప్రయోగాలు నేను చేస్తుంటాలే. మళ్ళీ ఇక నీళ్ళు వచ్చేటప్పుడు పక్కకి వెళ్ళిపోవాలి. అలాగొచ్చి అలాగెళ్ళిందంటే మొత్తం క్లీన్ అయిపోయింది. వాడు పాపం సముద్ర పొడ్డున చిన్నోడు గూళ్ళు కడుతున్నాడు. గూళ్ళు 1 కట్టాడు, 2 కట్టాడు, 3 కట్టాడు. పాపం కట్టుతున్నాడు, నీళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నాయి. వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య చూడు తాతయ్య, సముద్రం చూడు తాతయ్య, నేను గూళ్ళు కట్టితే 4 సార్లు కట్టే 4 సార్లు పడేసిపోయింది తాతయ్య. అంటే నువ్వు 400 సార్లు కట్టినా, 4000 సార్లు కట్టినా, నువ్వు ఎన్ని లక్షల గూళ్ళు కట్టినా వాటన్నిటినీ తుడిచిపెట్టేంత పెద్దదిరా సముద్రం. ఉండవు నాన్న, తీసేస్తుంది. దేవుడు ఎలాంటి వాడో చూడండి. పిచ్చితనంతో నువ్వు చేసిన పిచ్చి పనులు, ఇసుగూళ్ళు లాంటి పాపాలు ఆయన తుడిచేస్తాడు. మళ్ళా చూస్తే నీకు అక్కడ క్లీన్ క్లీన్ క్లీన్, దాన్ని శేషమే కనపడదు నీకు. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి మనసా, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, పడమటికి మనకు నంత ఎడము కల్లుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగాని చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు. ఎన్ని గూళ్ళైనా తుడిచేసే సముద్రం లాంటి వాడు దేవుడు అని చెప్పని మళ్ళీ గూళ్ళు కడతా కూర్చోవాకు, గోడలు జారుతాయి. ఇది చెప్పకపోతే మళ్ళీ రెడీ గారు, అమ్మా కొంచెం వెంట్రుక వాసి తేడాతో మొత్తం SKNP అయిపోయే అవకాశం ఉంది, అందుకని ఇది హెచ్చరికిస్తా. స్తోత్రం, అర్థమైందా? ఎడుగుడు తుడిచేసే సముద్రం అంత దేవుడు ఉన్నాళ్ళని అచ్చంగా గూళ్ళు కట్టే పనిలో ఉండబాకు నాన్న, గోడలు జారుతాయి. ఎందుకు నాన్న? దేవుడు ఫలానాది వదిలేసేయి అన్నప్పుడు దాన్ని వదిలేసేయాలి. నేను నీకు చెప్పినట్టు నన్ను బట్టి నువ్వు అనుకూలంగానే ఆలోచించు, కానీ వ్యతిరేకంగా ఆలోచించొద్దని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట సీరియస్గా తీసుకోవాలి నానా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. నమ్ము నానా, నేను నీకు తోడై ఉన్నాను. పరిస్థితులు ఎంతగా నిన్ను చుట్టుముట్టినా వాటన్నిటినీ నేను మార్చి చూపగలవాణ్ణి అని నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పరిస్థితులను చూసి ఆ ప్రతికూలతల్ని నమ్ముతూ అయ్యే తెచ్చుకుంటున్నావు, కానీ నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు నాన్న. అమ్మా అయ్యా, నన్ను నమ్మలేకపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు దేవుని నమ్మితే నువ్వు నిరాశలో ఉండొద్దు కదా, కృంగుబాటులో ఉండొద్దు కదా, నిరుత్సాహంలో ఉండొద్దు కదా. దానికి కూడా ఒక కారణం చెప్తా. కొంతమంది స్టక్ అయిపోతారు.
ఆ, ఏ టైం ఏమో అయిపోతుండే. మా బ్రదర్ ఒక ఆయన మెంటల్ హాస్పిటల్కి పోయాడు. మెంటల్ హాస్పిటల్ దేవుడి దేవుళ్ళు నేను పోలేదు, మనోళ్ళు కొంతమంది పోయారులే. పేషెంట్లకు పోయిన వాళ్ళు ఉన్నారు, పేషెంట్లు చుట్టానికి పోయిన వాళ్ళు ఉన్నారు మెంటల్ హాస్పిటల్లో. బ్రదర్ లోపలికి వెళ్తుంటే డాక్టర్ గారు టకా స్పీడ్గా బయటకు వస్తున్నాడు హడావుడిగా. అమ్మ ఏంది ఇంత స్పీడ్గా వస్తున్నా డాక్టర్ గారు అని చెప్పని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటే డాక్టర్ గారు స్పీడ్గా హడావుడిగా హాస్పిటల్లోంచి బయట గేట్ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తున్నాడంట. అదే పనిలో ఉన్నాడంట. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్ మీకు అర్థమైపోయింది. డాక్టర్ గారు పేషెంట్, వాళ్ళోళ్ళు మంచి డ్రెస్ వేశారు అంతే. అటు గెటప్ చూసి డాక్టర్ లాగా ఉన్నాడు, కానీ మతిపోయింది. ఎక్కడ పోయింది తెలుసా? జస్ట్ ఎక్కడో ఏదో ఒక సమస్య వచ్చింది, అక్కడ స్టక్ అయిపోయాడు. స్టక్ అయిపోయి ఇప్పుడు అదే పనిగా అంతకుముందు సీడీ ప్లేయర్లు ఉండే, స్టక్ అయింది ఒక్కో చోట మళ్ళీ వస్తుంటుంది, ఆడ రాయన స్టక్ అయింది మళ్ళీ వస్తుంటుంది. అట్లా కొంతమంది స్టక్ అయిపోయి ఉన్నారు. మానసిక రోగుల్లాగా, మెంటల్ పేషెంట్ లాగా అన్ని బాగానే మాట్లాడతారు, కానీ ఒక పాయింట్లో స్టక్ అయిపోయి ఉంటారు. ఏం చేయాలి? ఎక్కడ స్టక్ అయిపోయి ఎక్కడ గుల్లవుతున్నావో, ఎక్కడ గందరగోళం అవుతున్నావో అక్కడ నుంచి నేను పక్కకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నిన్నెవడో లాగడో నువ్వే రావాలి పక్కకి, నువ్వే అడుగులు వేయాలి, నువ్వే జాగ్రత్త పడాలి. ఎక్కడ స్టక్ అయిపోయి కూర్చున్నావో, ఎక్కడ ముందుకు వెళ్ళలేక ఆగిపోయావో దేవుడు అంటున్నాడు, లే అక్కడ నుంచి లే, పక్కకు రా. ఎక్కడ స్టక్ అవుతారో చెప్తా. ఇప్పుడు ఒకడు, నేనేందో మళ్ళీ పాపం చేస్తున్నాను, పాపం చేయకూడదు పాపం ఇక ఎటుపోయినా పాపం, ఏం చేస్తున్నా పాపం చేయకూడదు పొద్దుస్తున్నాను, ఈ పాపమే అయిపోయింది నాకు అంతా, ఈ పాపంతో నేను గెలవలేకపోతున్నా, పాపమే ఈ పాపం, ఎట్లా చేయాలో ఏమి ఈ పాపం ఒరే రారా అక్కడ నుంచి రారా బయటికి అంటాడు దేవుడు. కాదు దేవా, కొంచెం ఆగు, ప్రార్థన ఓకే కానీ, వాక్యం ఓకే కానీ, పాపం వీడిని ఏమనాలా పిచ్చోడే కదా. అక్కడే స్టక్ అయిపోయాడు వీడు. ఈ పొద్దుస్తమానం వీడు దాని చుట్టే తిరుగుతాడు. ఎట్లన్నా దీన్ని వదిలించుకోవాలా, దీన్ని గెలవాలా, దీన్ని జయించాలా. ఏంది అసలు పరిశుద్ధంగా ఉండాలంటే అసలు పిచ్చోళ్ళ కనపడుతున్నా నేను. మీలో చాలా మంది ఉన్నారు ఈ బాపుతోళ్ళు. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. షో చేయొద్దు, చేతులు ఎత్తండి. అంటే మిగిలిన వాళ్ళు చేసినా పర్వాలేదు అనుకుంటున్నారా? మరి చేతులు ఎత్తరే? మరి బాబా నువ్వు ఎట్టనా చేయెత్తిస్తావరా నాయన అనుకోవద్దు, నేను చెప్పేది నిజమే. అయితే కొంతమంది మరీ ఎక్కువగా స్టక్ అయిపోతారు. ఏదైనా నేను మెంటల్ పేషెంట్ చెప్పాను. కొంతమంది నిరాశ, ఏందో ఏం చేసినా ఇది కావట్లా, దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నా అంతా బాగానే ఉంది, ఏందో అసలు నా వల్ల ఏమైందో అసలు ఏది చేసినా సరే ఏమో అసలు నాకు ఏది సెట్ కావట్లా, ఏంది అసలు నాకు ఏం జరుగుతుందో, అసలు నా పరిస్థితి ఏందో, అసలు ఇదేంది ఏమైనా కానీ ఏదైనా అంతా నాకు ఇతను ఎవరు ఏంది అసలు నేను ఏం చేసిన. ఇదే బాబుతో అంటే ఆ పాయింట్ నిరాశ. అక్కడ ఏందో అంతా నాకు అనుకూలంగా లేదు, నాకు ప్రతికూలంగా ఉంది. అక్కడ స్టక్ అయ్యాడు ఒక్కొక్క ఆమె అక్కడ అయింది. ఒక్కొక్కడేమో పాపం దగ్గర అయ్యాడు, ఒక్కొక్కడేమో
ఇంకొక సమస్య దగ్గర, ఒక్కొక్కళ్ళు ఇంకొక సమస్య దగ్గర, ఒక్కొక్కళ్ళేమో వాళ్ళ ఆయన దగ్గర స్టక్ అయ్యారు. వాళ్ళ ఆయన దగ్గర స్టక్, ఈడు మారట్లేదు, నన్ను ప్రశాంతంగా ఉండట్లేదు, ఏందో వీడు ఎప్పుడు మారుతాడేమో, ఈడు మారట్లా, ఏందో అమ్మాయి తీసుకెళ్ళమ్మా, ఈడు మారట్లా, అబ్బాయి ఏందో ఈడు ఇక్కడ స్టక్ అయిపోయారు కొంతమంది. ఎక్కడ స్టక్ అయ్యారు? సరే అలాగని తిరుగు నువ్వు, సరే పిచ్చెక్కకపోతే అప్పుడు అడుగు. మళ్ళీ మధులత సిస్టర్ ఉంది ఇక్కడ, బిళ్ళలు తెచ్చుకొని వాడుకునే కర్మ పట్టకపోతే అప్పుడు అడుగు. నువ్వు మారుస్తావా పరిస్థితులు? నువ్వు మారుస్తావా? నీ చేతనైద్దా? ఆయన ఉన్నాడు కదా, ఆయన లేకపోతే కదా నువ్వు అంత గందరగోళం కావాల్సింది. నీ పాపాన్ని గూర్చైనా, ఓటమిని గూర్చైనా, ప్రతికూలతలను గూర్చైనా, దేన్ని గూర్చైనా నువ్వు స్టక్ అయిపోయేది లేదు. ఆయన అంటున్నాడు, లే, అక్కడి నుంచి లేచిరా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు నీకు వచ్చియున్నది, కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. లెమ్ము తేజరిల్లుము, నీవు వెలుగు నీకు వచ్చియున్నది, కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. సడలిన మోకాళ్లను బలపరచుము, వడలిన నీ చేతులను కదిలించుము. సడలిన మోకాళ్లను బలపరచుము, వడలిన నీ చేతులను కదిలించుము. నిమ్ము తేజరిల్లుము, నీవు వెలుగు నీకు వచ్చియున్నది, కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. దేవుని గొప్ప నామానికి మహిమ. బిడ్డలారా ఆలోచించండి, దేవుడు ఏమంటున్నాడు? అట్లనే ఆందోళనగా ఆలోచించు, పిచ్చోళ్ళలాగా, పిచ్చిదానిలాగా అట్లనే అక్కడే స్టక్ అయ్యి అక్కడే ఉండు. అదే ఎక్కువ 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 చివరికి నీ మతిపోయి చివరికి సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరో కాదు నిన్ను నాశనం చేసింది, నిన్ను నువ్వే పసిబిడ్డలాగా దేవుని వైపు మళ్ళుకొని, దేవుని పాదాలను హత్తుకొని, నాకు నువ్వున్నావయ్యా, నాకు నువ్వున్నావు, నేనేంటి ఇంత చండాలంగా ఆలోచిస్తున్నాను, ఛే నువ్వు లేకపోతే కదా నన్ను భూమి మీద పుట్టించింది నువ్వు, ఇన్నాళ్ళు నడిపించింది నువ్వు, ఎన్నోసార్లు చావు అతి సమీపంగా వచ్చిన చావకుండా నన్ను కాచింది నువ్వు, పట్టెడన్నం పెడుతుంది నువ్వు, ఈ వస్త్రం ఇచ్చింది నువ్వు, సమాజంలో నిలబెట్టింది నువ్వు, బ్రతికిస్తుంది నువ్వు, నడిపిస్తుంది నువ్వు, నన్ను పోషించేది నువ్వు, ఆదుకునేది నువ్వు ఉన్నావుగా. నన్ను అర్థం చేసుకోవడానికి కూడా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి తండ్రి? పరిస్థితులన్నీ ప్రతికూలమైన, లోకమంతా ఏకమైన నన్ను ద్వేషించిన, ఎవరో నన్ను పట్టించుకోకపోయినా, నా గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరో లేకపోయినా నువ్వున్నావు. నిన్ను బట్టి నేను ముందుకు కదులుతా ప్రభువా, నిన్ను బట్టి సంతోషంగా ఉంటా, నా పరిస్థితులు మార్చగలిగే దేవుడు నువ్వు ఉన్నావని ధైర్యంగా ఉంటా, విశ్వాసంతో ఉంటా, నిన్నే నమ్ముతా. నా పరిస్థితుల్ని నేను నమ్మను, నా వ్యతిరేకతల్ని, ప్రతికూలతల్ని నమ్మను. నాకు నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నమ్ముతా. నాకు ముందు రోజుల్లో నువ్వు చేయబోతున్న అద్భుతాలను నమ్ముతా. నా జీవితాన్ని నువ్వు తిప్పబోతున్న మలుపులు, ఆశ్చర్యకరమైన మలుపులు, నువ్వు నన్ను వెలిగించబోతున్న ఆ వెలుగు నేను నమ్ముతా. నువ్వు మార్చే నా పరిస్థితుల్ని నేను ముందే విశ్వాసంతో చూస్తున్నా. నువ్వే చెప్పావుగా, నమ్మో అన్నావుగా, నమ్ముతున్నా. నేను కృంగిపోను ప్రభా, నేను నిరాశపడినా, నేను స్టక్ అయిపోను ఎక్కడో. నేను స్టక్ అయితే నీ దగ్గరే స్టక్ అవుతా.
ఏమని? అమ్మో అది అట్లా ఇది ఇట్లా అని వాటి దగ్గర కాదు స్టక్ అయ్యేది. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు. చెప్పు ఏంటిది? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, విడిపిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, రక్షిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, ఆదరిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, స్వస్థపరుస్తాడు. నా దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తాడు. ఇక్కడే స్టక్ అవ్వాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. అంతేగాని చెత్త చెత్త విషయాల దగ్గర స్టక్ అయ్యి నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దా. ఇంత చెప్పినా ఈ మాట నువ్వు తీవ్రంగా తీసుకోకపోతే నువ్వే నష్టపోతావు. తీసుకుంటే బయటికి వస్తావు, బాగుపడతావు. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాను? అసలు మానవ జాతి పతనం, ఆశీర్వాదం. 2, మాట వినకపోవటం, వినటం అనే దాంతో ముడిపడు. విందాం, సరే విందాం. ఏం విందాం? ఏమేం చెప్పాడు? అందులో ఒకటి చెప్పా, విశ్వసించు కార్యం చూస్తావని దేవుడు చెప్పాడు కదా. దాన్ని సీరియస్గా తీసుకోవాలి కదా. తీసుకోకుండా ఈ దరిద్రాలన్నీ తెచ్చుకుంటే మరి ఏమనాలా? ఎవరు తప్పు?